అందరికీ నమస్కారం. మహిళల సాధికారత అసలది మన ప్రపంచాన్ని ఎలా మార్చేసింది? ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఓటు హక్కు కోసం పోరాడిన రోజుల నుంచి ఈరోజు ఆర్థిక వ్యవస్థలను నడిపించే స్థాయికి వచ్చిన మహిళల ప్రయాణం అదో అద్భుతమైన కథ. ఆ కథేంటో చూద్దాం రండి. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలో సగం మందికి అంటే మహిళలకి గొంతు వస్తే ఏమవుతుంది? ఒకప్పుడు వాళ్ల మాట వినిపించేది కాదు. అలాంటిది వాళ్లు తమ హక్కుల కోసం, అభిప్రాయాల కోసం నిలబడినప్పుడు సమాజంలో ఎలాంటి మార్పులొస్తాయో తెలుసా? ఈ ప్రశ్నకు సమాధానమే మన ఇవాల్టి ప్రయాణం. సరే, మన కథలో మొదటి భాగానికి వెళ్దాం. అదే గొంతు కోసం పోరాటం. ఇది ఓటు హక్కు కోసం తరతరాలుగా జరిగిన ఒక పెద్ద యుద్ధం. ఇది కేవలం బ్యాలెట్ బాక్సులో ఓటు వేయడం గురించి మాత్రమే కాదు. అసలు తమ మాట కూడా లెక్కలోకి రావాలి, తమ గొంతు వినిపించాలి అనే ఒక ఆకాంక్ష గురించి. ఈ టైంలైన్ చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. న్యూజిలాండ్ 1893లోనే మహిళలకు ఓటు హక్కు ఇచ్చేసింది, ఫస్ట్ వాళ్లే. కాని స్విట్జర్లాండ్ లాంటి దేశంలో తెలుసా, 1971 వరకు మహిళలకు ఓటు హక్కు లేదు. అంటే ఈ విజయాలు మనం అనుకున్నంత పాతవి కావు, చాలా ఇటీవలివి. ఈ మార్పు రావడానికి కొన్ని దశాబ్దాలు కాదు, ఏకంగా శతాబ్దాలు పట్టిందంటే నమ్ముతారా? అయితే ఈ ఓటు హక్కు ఉద్యమంలో 2 గ్రూపులు ఉండేవి. మొదటిది సఫరాజిస్టులు. వీళ్ళు చాలా శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా లాబీయింగు, పిటీషన్లు లాంటి వాటితో మార్పు తీసుకురావాలని చూశారు. ఇక రెండో వర్గం సఫ్రజెట్లు. వీళ్ల నినాదం మాటలు కాదు, చేతలే ముఖ్యం అని. అంటే అవసరమైతే నిరసనలు, ఆందోళనలు, ఇలా ప్రత్యక్ష చర్యలకు దిగారు. చూశారా, లక్ష్యమొకటే అయినా దాన్ని సాధించడానికి వాళ్లు ఎంచుకున్న దారులు మాత్రం వేరు. ఓటు హక్కు రావడం నిజంగా ఒక పెద్ద చారిత్రక విజయం. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. నిజానికి ఇది ఆరంభం మాత్రమే. ఓటు అనే ఆయుధం చేతికొచ్చాక మహిళలు సమాజంలోని ప్రతి రంగంలో మార్పు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. అక్కడ్నుంచే అసలు కథ మొదలైంది. సరే, ఇప్పుడు మన కథ రెండో భాగానికొచ్చేసింది. మహిళలు పోషించే రకరకాల పాత్రల గురించి మాట్లాడుకుందాం. అంటే ఇంట్లో, సమాజంలో, ఆర్థిక వ్యవస్థలో వాళ్ల గొంతు వినిపించడం మొదలయ్యాక ఏం జరిగింది? ఆ రాజకీయ హక్కులు వాళ్ల జీవితాల్లో, మన సమాజంలో ఎలాంటి మార్పులకు పునాది వేశాయో ఇప్పుడు చూద్దాం. కుటుంబం అనగానే మనకి గుర్తొచ్చేది అమ్మ లేదా భార్య. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా సరే పిల్లల్ని, పెద్దవాళ్లని చూసుకునే బాధ్యత ఎక్కువగా మహిళలదే. ఏదైనా కష్టం వచ్చినా, కొత్త మార్పులొచ్చినా కుటుంబాన్ని ముందుండి నడిపించేది కూడా వాళ్లే. ఈ పాత్ర మనకి రోజూ కనిపిస్తున్నా దాని వెనకున్న శ్రమ, దాని విలువ మనం అంతగా గుర్తించం. కాని ఒక కుటుంబం స్థిరంగా ఉందంటే దానికి పునాది వాళ్లే. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ప్రతి బిడ్డకు మొదటి టీచర్ వాళ్ల అమ్మే. ఒక తల్లి చదువు విలువ తెలుసుకుని తన పిల్లల్ని బడికి పంపిస్తే ఆ ప్రభావం అక్కడితో ఆగిపోదు. అది ఆ కుటుంబ భవిష్యత్తునే కాదు, మొత్తం సమాజ భవిష్యత్తునే మారుస్తుంది. ఎందుకంటే చదువుకున్న మహిళలు వాళ్ల ఆరోగ్యం, వ్యవసాయం, ఇలా ప్రతి విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇదొక పాజిటివ్ చైన్ రియాక్షన్ లాంటిది. పొలాల నుంచి మార్కెట్ల వరకు మహిళల ఆర్థిక పాత్ర చాలా పెద్దది. ఉదాహరణకు ఆఫ్రికాలో చూడండి, అక్కడ వ్యవసాయ ఉత్పత్తిలో 80% చిన్న రైతులే పండిస్తారు. వాళ్లలో ఎక్కువ మంది మహిళలే. అంతేకాదు, వాళ్లు నడిపే చిన్న చిన్న వ్యాపారాలే ఎన్నో కుటుంబాలకు జీవనాధారం. చెప్పాలంటే వాళ్ల శ్రమ లేకపోతే చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకుల్లిపోతాయి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా యుఎన్ విమెన్ వాచ్ సంస్థ చెప్పిన ఈ ఒక్క మాటలో ఉంది. గ్రామీణ మహిళలు తమ కుటుంబాలకే కాదు, సమాజానికే ఆహార భద్రతనిస్తారు, ఆదాయాన్ని సృష్టిస్తారు, అందరి శ్రేయస్సును మెరుగుపరుస్తారు. చూశారా, వాళ్లు కేవలం కార్మికులు కాదు, వాళ్లు మన సమాజానికి మూల స్తంభాలు. ఇప్పటిదాకా కథ విన్నాం కదా, ఇప్పుడు కొన్ని నంబర్స్ చూద్దాం. మహిళల ఆర్థిక శక్తి ఎంత పెద్దదో ఈ లెక్కలు మనకు స్పష్టంగా చూపిస్తాయి. ఇది కేవలం సామాజిక న్యాయం గురించిన విషయం కాదు, ఇది స్మార్ట్ ఎకనామిక్స్ కూడా. 43%. ఏంటి నంబర్ అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కార్మికులలో మహిళల వాటా ఇది. అంటే మన కడుపు నింపే ఆహారంలో వాళ్ల పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. కొన్ని దేశాల్లో అయితే ఈ సంఖ్య 70% కన్నా ఎక్కువే ఉంటుంది. ఇక మొత్తం గ్లోబల్ వర్క్ ఫోర్స్ చూస్తే అందులో మహిళల వాటా సుమారు 45.4%. అంటే దాదాపు సగం. పురుషులతో దాదాపు సమానంగా వాళ్లు కూడా పనిచేస్తున్నారు. వాళ్ల భాగస్వామ్యం లేకపోతే
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అసలు నడవదు. అంత ముఖ్యమైన పాత్ర వాళ్ళది. సరే, గతాన్ని చూశాం, వర్తమానాన్ని కూడా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం ముందుకు చూడాలి, భవిష్యత్తు గురించి ఆలోచించాలి. మహిళా సాధికారత అనేది కేవలం వాళ్ల హక్కు మాత్రమే కాదు, అది ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందడానికి ఒక కీలకమైన మార్గమని ఇప్పుడు అందరూ ఎలా గుర్తిస్తున్నారో చూద్దాం. 2030 ఎజెండా గురించి వినే ఉంటారు. ఇది ఐక్యరాజ్యసమితి పెట్టిన కొన్ని లక్ష్యాలు. సింపుల్గా చెప్పాలంటే 2030 నాటికి ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి ఒక బ్లూ ప్రింట్. పేదరికాన్ని తగ్గించటం, పర్యావరణాన్ని కాపాడటం లాంటివే. అయితే ఈ అన్ని లక్ష్యాలను సాధించాలంటే లింగ సమానత్వం అంటే జెండర్ ఈక్వాలిటీ చాలా కీలకం అని గుర్తించారు. యుఎన్ విమెన్కి చెందిన మిషెల్ బ్యాషెలెట్ చెప్పిన ఈ మాటలు చాలా శక్తివంతమైనవి. మహిళలకు అవకాశాలు, హక్కులు కల్పించినప్పుడు ఆర్థిక వ్యవస్థలు పెరుగుతాయి, ఆహార భద్రత మెరుగుపడుతుంది, భవిష్యత్ తరాలు బాగుపడతాయి. అంటే వాళ్లకు అధికారమివ్వడమనేది కేవలం సరైన పని మాత్రమే కాదు, అది చాలా తెలివైన పని కూడా. ఎందుకంటే వాళ్లు గెలిస్తే మనమందరం గెలిచినట్టే. ఓటు హక్కు పోరాటంతో మొదలై ఈరోజు ప్రపంచ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం వరకు మనం ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని చూశాం. కాని ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి సమానత్వం కోసం జరుగుతున్న ఈ ప్రయాణంలో తర్వాత అధ్యాయం ఎలా ఉండబోతోంది? దాన్ని మనం ఎలా రాయబోతున్నాం? ఒక్కసారి ఆలోచించండి.